నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికా సతీష్. మా చార్ధామ్ యాత్ర సిరీస్ ఆఫ్ వీడియోస్ చూస్తున్నారు కదా. ఈ వీడియోలో నేను మీరు బద్రీనాథ్ యాత్ర చేసే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ ఆలయానికి బద్రీనాథ్ అని పేరు ఎలా వచ్చింది, ఈ యాత్రకు మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇంకా మాకు బద్రీనాథ్ యాత్రలో అయిన అన్ని ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే చార్ధామ్ యాత్ర. చార్ధామ్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 ఆలయాలు కలిపి చార్ధామ్ అని అంటారు. బడా చార్ధామ్లో ఈ ఆలయం మొదటి స్థానంలో, చోటా చార్ధామ్లో ఈ ఆలయం 4వ స్థానంలో ఉంది. ఒకవేళ మీరు బద్రీనాథ్కి ట్రైన్లో వెళ్దాం అనుకుంటే ఫస్ట్ మీరు మీ ప్లేస్ నుంచి ఢిల్లీకి అయితే రీచ్ అవ్వాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మనకి హరిద్వార్ అండ్ రిషికేష్కి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ట్రైన్ తీసుకొని మనం హరిద్వార్ అండ్ రిషికేష్ రీచ్ అయిపోవచ్చు. హరిద్వార్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకి బద్రీనాథ్ అండ్ జోషిమత్కి బస్సెస్ ఇంకా ప్రైవేట్ క్యాబ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. జోషిమత్ మనకి బద్రీనాథ్కి 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలామంది బద్రీనాథ్ యాత్ర చేసే ముందు జోషిమత్లోనే స్టే చేస్తారు. ఈ యాత్ర చేసే ముందు యాత్ర రిజిస్ట్రేషన్ పాస్ అయితే మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా. ఈ యాత్ర చేసే ముందు మీకేమైనా డౌట్స్ ఉంటే లేదా రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆ వీడియో ఒకసారి ఈ యాత్ర చేసే ముందు మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ ఆలయం మనకి ఇయర్ మొత్తంలో 6 మంత్స్ మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మనకి మే ఆర్ ఏప్రిల్లో అక్షయ తృతీయ వస్తుంది కదా. అక్షయ తృతీయ రోజు మనకి ఈ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఇంకా నవంబర్లో అయితే ఈ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఈ 6 మంత్స్ మాత్రమే మనము ఇక్కడ విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ 6 మంత్స్లో అయితే టెంపుల్ మొత్తం స్నోలో ఉండిపోతుంది. ఈ క్షేత్రాన్ని బద్రీనాథ్ అని ఎందుకు అంటారు, ఇక్కడ విష్ణుమూర్తిని బద్రీ విశాల్ అని కూడా ఎందుకు పిలుస్తారో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ చిన్న కథ వినండి. శ్రీ మహావిష్ణువు భూమిపైన తన మొదటి పాదాన్ని మోపిన ప్రదేశం ఇది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య వారు నిర్మించారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు. విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఎండ నుంచి చలి నుంచి కాపాడడం కోసం తాను ఇక్కడ రేగి చెట్టులాగా మారి విష్ణుమూర్తికి నీడనిచ్చిందంట. రేగి చెట్టుని సాంస్క్రిట్లో బద్రి అని పిలుస్తారంట. అందుకే ఈ క్షేత్రాన్ని బద్రీనాథ్ అని, ఇక్కడ విష్ణుమూర్తిని బద్రీ విశాల్, బద్రీ నారాయణగా పిలుస్తారు. బద్రీనాథ్ ఆలయంకి వెళ్ళాలంటే మనం యమునోత్రిలో ఇంకా కేదార్నాథ్లో ట్రెక్కింగ్ చేసినట్టు ఇక్కడైతే ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు. మనం నార్మల్గా బద్రీనాథ్ టెంపుల్కి ప్రైవేట్ క్యాబ్స్లో లేదా బస్సెస్లో రీచ్ అవుతాం కదా. ఆ పార్కింగ్ ఏరియా నుంచి మనకి టెంపుల్ 1 ఆర్ 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ 1 కిలోమీటర్ నడిస్తే చాలు మనం టెంపుల్ అయితే రీచ్ అయిపోవచ్చు. టెంపుల్కి రైట్ సైడ్లో తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్తారు. ఇది న్యాచురల్గా ఫామ్ అయిన హాట్ వాటర్ స్ప్రింగ్. వెదర్ ఎంత చల్లగా ఉన్నా ఇక్కడ వాటర్ అయితే చాలా చాలా వేడిగా ఉన్నాయి. టెంపుల్కి వెళ్తుంటే కింద అల్కానంద రివర్ కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ అయితే ఎంత క్లియర్గా అండ్ వ్యూ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా అట్లా చూస్తుంటే అయితే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. మేం బద్రీనాథ్కి వెళ్ళిన రోజైతే రష్ చాలా ఉండే. ఇంకా ఎట్లనొకట్ల లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. ప్రపంచవ్యాప్తంగా విష్ణుమూర్తికి మొత్తం 108 ఆలయాలు ఉన్నాయి. ఈ 108 ఆలయాల్లో విష్ణుమూర్తికి ఎక్కువగా ఇష్టమైన ఆలయం కూడా బద్రీనాథ్ ఆలయమే. దర్శనం అయినాక టెంపుల్ నుంచి బయటికి వస్తే మనకి ఇట్లా చిన్న చిన్న టెంపుల్స్ కూడా కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా మేము మొత్తం చుట్టూ ఎక్స్ప్లోర్ చేసి అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాం. ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని టెంపుల్ బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చి చూస్తే ఇంకా ఇక్కడ క్రౌడ్ అయితే అప్పటికంటే ఇంకా చాలా ఎక్కువ కనిపించింది. అమ్మయ్య, ఇంకా దర్శనం అయితే మంచిగా అయిపోయిందని రిటర్న్లో ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళినాం. బద్రీనాథ్ టెంపుల్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లో బ్రహ్మ కపాలం అనే ప్లేస్ ఉంది. శివుడు బ్రహ్మ 5వ తలని నరికేసిన ప్రదేశమే బ్రహ్మ కపాలం.
పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. 4 తలలు 4 దిక్కులు చూస్తుంటే 5వ తల మాత్రం పై వైపుకు ఉండేది. ఇందువల్ల బ్రహ్మదేవుడికి విపరీతమైన గర్వం ఉండేది. దీనివల్ల త్రిమూర్తులలో తానే గొప్పవారని బ్రహ్మదేవుడు భావించేవారు. బ్రహ్మదేవుడి గర్వం చూసిన శివుడు బ్రహ్మదేవుడి 5వ తలను నరికేస్తాడు. శివుడు నరికిన బ్రహ్మదేవుడి 5వ తల ఇక్కడ పడి మోక్షం పొందింది. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారికి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం వస్తుందని నమ్మకం. బద్రీనాథ్ టెంపుల్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఫస్ట్ ఇండియన్ విలేజ్ మనా ఉంది. ఈ విలేజ్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను, చూడండి. అంతకుముందు మనాని లాస్ట్ ఇండియన్ విలేజ్ అనేవాళ్ళు. ఇప్పుడైతే మనా విలేజ్ని ఫస్ట్ ఇండియన్ విలేజ్గా పిలుస్తున్నారు. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనకి మొత్తం విలేజ్ కనిపిస్తుంది. విలేజ్ లోపలికి వెళ్తుంటే ఇట్లా చిన్న చిన్న స్టాల్స్లో ఉలెన్ క్లోత్స్ ఇంకా వెరైటీస్ ఆఫ్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే చాలా కనిపిస్తాయి. మన ఫస్ట్ ఇండియన్ విలేజ్ ఇది ఇండియా టిబెట్ చైనా బార్డర్లో ఉంది. మన విలేజ్ నేను చాలా చిన్నగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ లోపలికి వెళ్తుంటే అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడ కింద కనిపిస్తుంది అల్కానంద రివర్. చూడడానికి ఎంత బాగుంది కదా. అండ్ ఈ ల్యాండ్స్కేప్స్ అయితే అసలు ఎంత చూసినా ఇంకా అట్లా చూస్తూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. విలేజ్ నుంచి కొంచెం దూరం లోపలికి వెళ్తే సరస్వతీదేవి టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో కనిపిస్తున్నది సరస్వతి నది. ఇదే సరస్వతి నది జన్మస్థలం. ఇక్కడ చూడండి, పైన 2 కొండలు, కింద పెద్ద గుఫాల నుంచి సరస్వతి నది ప్రవహిస్తూ కిందకి వస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే విలేజ్ అంతా మనకి మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇండియాలో ఫస్ట్ టీ పాయింట్. ఇంకా ఫస్ట్ ఇండియన్ విలేజ్కి వచ్చి ఫస్ట్ టీ పాయింట్లో టీ తాగకపోతే ఎట్లా? సో ఇంకా ఇక్కడ స్నాక్స్ అండ్ టీ తీసుకొని ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తూ టీ తాగినాం. రిటర్న్లో ఇంకా మన విలేజ్లో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని మళ్ళీ మేము రిటర్న్ జోషిమత్కి స్టార్ట్ అయినాం. బద్రీనాథ్ యాత్రకి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.